2 years అయింది మీకు ప్రాజెక్ట్ అప్పచెప్పి. ఓకే సార్. Sorry, sir. సారీ సార్. Soon we'll try to complete this. I don't need your excuses. My reputation is at stake. ప్లీజ్ ఎక్స్క్యూజ్ సార్. Yes, sir. We'll finish this. I'll give you 3 months time. థ్యాంక్ యూ సార్. If Okay, you sir. don't complete it by then, I don't need your service. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. Thanks a lot, sir. Hello? హలో, ఈజ్ దిస్ మిస్టర్ తిలకాదిత్య? Yeah? ప్రియ మీ కూతురేనా? హలో, Yes? నేను హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాను సార్. మీ అమ్మాయి ప్రియాకి యాక్సిడెంట్ అయింది సార్. ఇప్పుడే ఎమర్జెన్సీ వార్డుకి తీసుకెళ్తున్నాం. What? అవును సార్. Is it bad? ఎస్ సార్, రోడ్ యాక్సిడెంట్ సార్. డాక్టర్స్ చూస్తున్నారు, వెరీ క్రిటికల్ కండిషన్ సార్. అందుకే డైరెక్ట్గా ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్తున్నాం. Which hospital? అపోలో హాస్పిటల్ సార్. హెడ్ ఇంజరీ అయ్యి హెవీ బెడ్ లాస్ అయ్యింది. మీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి, వచ్చేస్తున్నా. వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయకపోతే తన ప్రాణాలకే ప్రమాదం ఉంటున్నారు సార్. అర్జెంట్గా అడ్మిషన్ ఫీజు 50,000 కట్టాలంటే సార్. నేను వచ్చేస్తున్నా, వచ్చి కట్టేస్తాను. అంత టైం లేదు సార్. మీకు లింక్ పంపించాను, ఒకసారి చెక్ చేయండి. ఆ లింక్ మీద క్లిక్ చేసి పే చేసేస్తే సర్జరీ స్టార్ట్ చేస్తారంట. పంపించేశాను. ఓకే సార్, మీకోసం హాస్పిటల్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాం. The number you're calling has been switched off. Please try after some time. Dear friends, the number pressed the switch off. హాయ్ డాడ్. హాయ్ మా, ఎక్కడున్నావు? కాలేజీలోనే ఉన్నాను డాడీ. ఏమైంది డాడ్? ఓకే మా. మీ బంధువులు స్నేహితులు ఏదో నేరం చేశారని వారు అరెస్ట్ కాకుండా ఉండాలంటే మీరు డబ్బులు పంపించాలని అనేక రకాల ఫోన్ కాల్స్ మీకు వస్తూ ఉంటాయి. అంతేకాదు మీకు దగ్గర వారెవరో ప్రమాదానికి గురయ్యారని వెంటనే డబ్బులు పంపమని ఫోన్ కాల్ చేయడం కానీ సందేశం పంపడం కానీ చేస్తారు. ఇలాంటివి నమ్మి ఎట్టి పరిస్థితుల్లోనూ డబ్బులు బదిలీ చేయవద్దు. అలా వచ్చేటువంటి కాల్స్ని మెసేజ్ల్లో వాస్తవాన్ని నిర్ధారించుకుని మాత్రమే స్పందించవలసిందిగా విజ్ఞప్తి. అనుకోనిది ఏదైనా జరిగితే ఫిర్యాదు చేయవలసి వస్తే 1930, మళ్ళీ చెబుతున్నాను, 1930 నెంబర్కి కాల్ చేసి ఫిర్యాదు చేయండి. లేదా సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్, ప్రత్యేకించి సైబర్ క్రైమ్ స్టేషన్లో ఫిర్యాదు చేయొచ్చు.